పవన్ కళ్యాణ్ వైఎస్ షర్మిల పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటి వరకు వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ తిడుతూ ఉన్నటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వైఎస్ షర్మిలకు తమ పత్రికల్లోనూ తమ ఛానల్లోనూ అత్యంత ప్రాధాన్యత ఇచ్చేది. ఎప్పుడైతే వైఎస్ షర్మిల వాస్తవం తెలుసుకుందో అప్పటి నుంచి వైఎస్ షర్మిల జగన్మోహన్ రెడ్డిని తిట్టడం తగ్గించేసింది. అందుకే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా కూడా షర్మిలకు ప్రాధాన్యత ఇవ్వడం తగ్గించింది. ఒకానొక దశలో షర్మిల కూడా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా మీద అసంతృప్తిని అసహనాన్ని వ్యక్తం చేసింది. ఎందుకంటే ఆమె ప్రెస్ మీట్ పెట్టి ఒక పిసిసి అధ్యక్షురాలుగా వివిధ అంశాలపైన మాట్లాడితే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వారికి ఏది అవసరం అవుతుందో చివర్లో ఉన్నటువంటి 4 పాయింట్లను తీసుకొని వాటినే హైలైట్ చేస్తూ వార్తలు రాసింది, వార్తలు ప్రసారం చేసింది. అయితే షర్మిల దీనిపైన అసంతృప్తిని అసహనాన్ని వ్యక్తం చేసింది. పిసిసి అధ్యక్షురాలుగా తాను ఒకటి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఇంకొకటి ప్రచారం చేయడం పైన ఆమె అసంతృప్తిని అసహనాన్ని వ్యక్తం చేసిన తర్వాత షర్మిల పైన తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా పూర్తిగా శీతకన్ను వేసింది. ఆమెను పూర్తిగా పక్కన పెట్టడం మొదలెట్టింది. ఆమెకు నాయకత్వ లక్షణాలు లేవంటూ ఒకానొక సందర్భంలో మాట్లాడి ఈ విషయాన్ని షర్మిల గమనించి క్రమంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ట్రాప్ నుంచి బయటకు వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ పాత్రను పోషిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యత తగ్గింది తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాలో. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ప్రచారం చేస్తేనే ప్రసారం చేస్తేనే వార్తలు రాస్తేనే పవన్ కళ్యాణ్ కు వార్తల్లో ప్రముఖ స్థానం తగ్గుతుంది. లేదంటే పవన్ కళ్యాణ్ వార్తలు ఎక్కడో మూలన పడిపోతాయి. పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారో కూడా ప్రజలకు తెలిసే పరిస్థితి లేదు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు షర్మిల పాత్ర తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని లేదంటే వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేయడం మొదలు పెట్టారు. అలా అయినా కనీసం తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా పవన్ కళ్యాణ్ వార్తలు రాస్తుందని అనుకున్నారో ఏమో, పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేశారు, వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేస్తారు. ఇప్పుడు ఏమైనా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యత ఇస్తుందేమో చూడాలి. మరోవైపు తెలుగుదేశం పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ పై అనుమానం పెరిగింది. పవన్ కళ్యాణ్ సొంత ఎజెండా అమలు చేస్తున్నారు. సొంత ఎజెండా అమలు చేయడమే కాదు, పవన్ కళ్యాణ్ అవసరమైతే ఏదో ఒకటి చేయాలి అధికారం కోసం అన్న ఒక నిర్ణయంతో ఉన్నారు, ఆలోచనతో ఉన్నారు అన్నది తెలుగుదేశం పార్టీ పసిగట్టిన విషయం. దీంతోనే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఇది తెలుగుదేశం పార్టీకి ఇబ్బంది కలిగే పరిణామం కాబట్టి పవన్ కళ్యాణ్ ను క్రమంగా తగ్గించే ప్రయత్నం చేస్తోంది, తమ వార్తల్లో ప్రాధాన్యత తగ్గిస్తోంది అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి ఒక చర్చ. పవన్ కళ్యాణ్ కూడా ఈ అంశాన్ని గుర్తించి గమనించి తాను వైఎస్ఆర్సీపీని విమర్శిస్తే తిడితే తనకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా వార్తలు రాస్తుంది కదా అన్న ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉన్నట్టుండి వైసీపీని టార్గెట్ చేస్తున్నారు అన్నది జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ను వైఎస్ఆర్సీపీ టార్గెట్ చేయడం లేదు. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ అదే పనిగా వైఎస్ఆర్సీపీని టార్గెట్ చేయడం వెనుక ఉన్నటువంటి వ్యూహం ఇదేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటుగా పవన్ కళ్యాణ్ ను నమ్మినటువంటి ఒక సామాజిక వర్గం ఇటీవల దూరం అవుతూ వస్తోంది. ఆ సామాజిక వర్గంలోని కీలక వ్యక్తులు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు, మీటింగులు పెడుతున్నారు. ఆ మీటింగులు గ్రాండ్ సక్సెస్ అవుతున్నాయి. ఇలాంటి క్రమంలో ఆ సామాజిక వర్గం తనకు దూరం అయితే అటు మోదీ గాని ఇటు చంద్రబాబు గాని ఇటు తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా గాని ప్రాధాన్యత తగ్గిస్తాయి, పక్కన పెడతాయి, బలహీన పడతామనే ఒక భయంతో ఆలోచనతో పవన్ కళ్యాణ్ మళ్ళీ వైసీపీని తిట్టడమే పనిగా పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ వైసీపీ తిరిగి తిడితే తనను తిడుతున్నారని తన అనుకూల వర్గాన్ని లేదంటే తన అభిమానుల్ని వారిపైన రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగా ఒక వ్యూహాత్మకమైనటువంటి ట్రాప్ వేశారు. ఆ ట్రాప్ లో వైసీపీ చిక్కుకుంటే దాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైసీపీ కూడా పవన్ కళ్యాణ్ ఆలోచనలను పసిగట్టింది. అందుకే వైసీపీ ఆ ట్రాప్ లో పడడం లేదు. పవన్ కళ్యాణ్ ఎన్ని విమర్శలు చేసినా వైసీపీ ప్రతి విమర్శలు చేయడం లేదు. వైసీపీ కూడా ఇక్కడ చాలా వ్యూహాత్మకంగా ముందుకు కదులుతోంది. ఒకటి, పవన్ కళ్యాణ్ కు మీడియాలో ప్రాధాన్యత తగ్గడం, రెండోది వైసీపీని టార్గెట్ చేయడం ద్వారా తనకు దూరం అవుతున్నటువంటి సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవడానికి ఒక ప్రయత్నం మొదలుపెట్టినట్టు ఈ 2 లక్ష్యాల ద్వారా స్పష్టంగా అర్థమవుతోంది.